గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆన్లైన్ క్లాసెస్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ క్లాస్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వ్యవస్థకు సంబంధించిన వ్యవసాయం రంగానికి గురించి మనం బిట్స్ నేర్చుకున్నాం. ఈరోజు మనము పరిశ్రమల గురించి బిట్స్ను ఈరోజు మనం ఈ క్లాస్లో ఒక 50 బిట్ల వరకు మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, 2015 సెప్టెంబర్ నాటికి ఆంధ్రప్రదేశ్ నుంచి సెజ్ల ద్వారా జరిగిన భౌతిక ఎగుమతుల విలువ ఎంత అంటే 33,354.94 కోట్లు. ఓకే, దాని తర్వాత 2015 సెప్టెంబర్ నాటికి ఆంధ్రప్రదేశ్లో సెజ్ల ద్వారా సుమారు ఎంతమంది ఉద్యోగాలు పొందారు అంటే 62,895 మంది. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో చిన్న పరిశ్రమలకు ఆర్థిక విత్త సంస్థ ఏది అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్. మన రాష్ట్రంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్లను స్పెషలైజ్ పార్కులను ప్రారంభించిన ప్రభుత్వ సంస్థ ఏది అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్. దేశంలో పారిశ్రామిక విధానంలో సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లో. భారతదేశంలో ఖనిజ సంపద లభ్యత విషయంలో మన రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉంది అంటే 6వ స్థానంలో. దాని తర్వాత మన రాష్ట్రంలో మొట్టమొదటగా ప్రత్యేక ఆర్థిక మండలం అంటే సెజ్ అనమాట. ఓకే, ప్రత్యేక ఆర్థిక మండలాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే విశాఖపట్నంలో. దాని తర్వాత 15 లక్షల పరిమితికి లోబడి చిన్న పరిశ్రమలకు స్థిర మూలధన పెట్టుబడులపై ఇచ్చిన సబ్సిడీ ఎంత అంటే 15%. దాని తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర స్థాయి ప్రభుత్వ రంగ సంస్థల సంఖ్య ఎంత అంటే 44. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ టిఫాక్ అంటారు TIFACలో సంయుక్తంగా ఏర్పరిచిన సంస్థ ఏది అంటే APIDC. ఓకే, దాని తర్వాత విశాఖ ఉక్కు కర్మాగారానికి ఎప్పుడు శంకుస్థాపన చేశారు అంటే జనవరి 20, 1971. దాని తర్వాత మెగా ప్రాజెక్టుల పెట్టుబడులు ఎంత అంటే 100 కోట్లు. దాని తర్వాత ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ గ్రేడేషన్ స్కీమ్ కింద గుర్తించిన విజయవాడ వద్ద ప్రారంభించిన పారిశ్రామిక సముదాయం ఏదంటే ఆటో కంపార్ట్మెంట్ క్లస్టర్. దాని తర్వాత 2015-16 సంవత్సరంలో ఎన్ని సెజ్లు ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నాయి అంటే 19. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలకు సెక్రటరియట్తో ప్రత్యక్ష సంబంధాలను జిల్లా కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్లో దీని ద్వారా నిర్వహిస్తారు అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే APSWAN అంటారు. ఓకే, దాని తర్వాత రాష్ట్రంలోని అన్ని మండలాలతో ప్రభుత్వాన్ని ప్రత్యక్ష సంబంధాలు దీని ద్వారా ఏర్పడతాయంటే దేని ద్వారా ఏర్పడతాయంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ మానిటరింగ్ సిస్టమ్. ఓకే, దాని తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఏ నగరంలో ఉంది అంటే హైదరాబాద్లో. దాని తర్వాత దేశంలోని తొలి రైతు ప్రత్యేక ఆర్థిక మండలి మన రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏర్పాటు కానుంది అంటే నెల్లూరులో. దాని తర్వాత నూతన పరిశ్రమలను ప్రోత్సహించే ICICI బ్యాంకును ఏ సంవత్సరంలో స్థాపించారు అంటే 1955వ సంవత్సరంలో. 1977 పారిశ్రామిక తీర్మానం ప్రకారం లఘు గ్రామీణ పరిశ్రమలకు అవసరమైన సాధన సంపత్తిని సమకూర్చే నిమిత్తం
ఏర్పాటు చేసిన విత్త సంస్థ ఏది అంటే జిల్లా పరిశ్రమల కేంద్రాలు. దాని తర్వాత ఆంధ్ర చక్కెర ఫ్యాక్టరీ ఎప్పుడు స్థాపించారు అంటే 1952లో. దాని తర్వాత 2015-16లో ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న సెజ్జులలో ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ ఎగుమతులు అందిస్తున్న సెజ్జులు ఎన్ని అంటే 4. 2015 అక్టోబర్ వరకు ఆంధ్రప్రదేశ్లో మినరల్స్ మరియు మైనింగ్ సెక్టార్ యొక్క 2015-16 మొత్తం ఆదాయం ఎంత సమానమైంది అంటే 716.17 కోట్ల రూపాయలు. దాని తర్వాత వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ద్వారా ఎన్ని నోడ్స్లు ప్రారంభించారు అంటే 4 నోడ్స్లు. దాని తర్వాత 2010-11లో పారిశ్రామిక రంగం నుండి లభించిన స్థూల రాష్ట్ర ఆదాయం స్థిర ధరల్లో ఎంత అంటే 97,466 కోట్లు. దాని తర్వాత వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ విస్తరణం ఎంత అంటే 1,10,000 చదరపు కిలోమీటర్లు. దాని తర్వాత ప్రస్తుతం పారిశ్రామిక ఉత్పత్తుల సూచికకు ఆధార సంవత్సరం ఏదంటే 2004-05. దాని తర్వాత 2015 సెప్టెంబర్ నాటికి ఆంధ్రప్రదేశ్లో ఫార్మాస్యూటికల్స్ సెజ్లు ఎన్ని పనిచేస్తున్నాయి అంటే 4. దాని తర్వాత పారిశ్రామిక ఉత్పత్తుల సూచిక ఎన్ని వస్తు సముదాయాలుగా లెక్కడుగుతారు అంటే 4. దాని తర్వాత పరిశ్రమల ఆధునీకరణకు ఆవశ్యకమైన ఉత్పాదకాలను ఏర్పాటు చేసే పరిశ్రమలు ఏంటి బేసిక్ వస్తు పరిశ్రమలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైమండ్ ఉత్పత్తిలో భాగస్వామ్యం కలిగిన జిల్లాలు ఏవి అంటే అనంతపురం, కడప, గుంటూరు, కృష్ణా, కర్నూలు ఇవి. ఓకే. తర్వాత మన రాష్ట్రంలో అత్యధిక సిమెంట్ పరిశ్రమలు ఉన్న జిల్లా ఏది అంటే సిమెంట్ అంటేనే మనం కడప. ఓకే. మన రాష్ట్రంలో అత్యధిక సిమెంట్ పరిశ్రమ ఉన్న జిల్లా ఏదంటే కడప. దాని తర్వాత భారతదేశ టంగ్స్టన్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఎంత శాతం ఉత్పత్తి చేస్తుంది అంటే 17%. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్లో ఏపీఐఐసి మరియు ఏపీ జెన్కో భాగస్వామ్యం ఎంత శాతం ఉంది అంటే 51:49. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ తోళ్ల పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది అంటే 1972. మన రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ మొదటగా ఎక్కడ స్థాపించబడింది అంటే పందలపాక. తర్వాత కడప జిల్లాలో తమ్మలపల్లెలో ఏ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అనుమతి లభించింది అంటే యురేనియం. ఆంధ్రప్రదేశ్లో లెడ్, జింక్ లను ఉత్పత్తి చేయు జిల్లా ఏదంటే నెల్లూరు. 2012-13 నాటికి ఉమ్మడి రాష్ట్రంలో లాభాలు గడించిన 20 రాష్ట్ర స్థాయి ప్రభుత్వ రంగ సంస్థల లాభాల ఎన్ని కోట్లు అంటే 3,840.66 కోట్లు. తర్వాత నూలు మిల్లును మొదటిసారిగా ఏ సంవత్సరంలో స్థాపించారు అంటే 1920వ సంవత్సరంలో. తర్వాత మైకా ఖనిజంను అధికంగా వినియోగించుకునే పరిశ్రమలు ఏ అంటే ఎలక్ట్రానిక్స్. దాని తర్వాత బునకర్ భీమా యోజన పథకం ఏ కార్మికులను ఆదుకునేందుకు పెట్టబడింది అంటే చేనేత పరిశ్రమలకు. ఓకే. బునకర్ భీమా యోజన కింద లబ్ధి పొందే చేనేత కార్మికుల సంఖ్య ఎంతంటే 1,00,000. దాని తర్వాత మన రాష్ట్రంలోనే కాక భారతదేశంలోనే తొలుత మాంగనీసు ఏ ప్రాంతంలో ఉత్పత్తి చేయబడింది అంటే మన శ్రీకాకుళము. 2012-13 నాటికి ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి ప్రభుత్వ రంగ సంస్థల టర్నోవర్ ఎంత అంటే 61,207.65. దాని తర్వాత జనపనార పరిశ్రమకు ప్రసిద్ధి గాంచిన జిల్లా ఏది అంటే శ్రీకాకుళము. దాని తర్వాత
పొగాకు పరిశ్రమకు ప్రసిద్ధిగాంచిన జిల్లా ఏది అంటే గుంటూరు. ఓకే ఫ్రెండ్స్, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనము 50 బిట్ల వరకు మనము కవర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వచ్చే క్లాస్లో మనం మిగతావన్నీ మళ్ళీ సేమ్ ఇలాగే కంటిన్యూ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.